నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. హనుమాన్ దేవాలయంలో ఉండి అపహరణకు విఫల యత్నం, అడ్డు వచ్చిన వృద్ధురాలిపై దుండగుల దాడి. తలసేమియా ఫ్రీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. తలసేమియా సివిల్ సొసైటీ పిలుపు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలకు కానుకలు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడి. హెటిరో ల్యాబ్ పరిసర ప్రాంతాలలో పోలీస్ సంచారం, అడలిపోతున్న కార్మికులు, స్థానికులు. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతాన పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. ఇక్కడ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ అధికారిని భవానీ సంఘటన స్థలాన్ని చేరుకొని వీడియో ఫొటోస్ని పరిశీలించారు. కాగా సీసీ కెమెరా ఫుటేజ్లో చిరుత సంచరిస్తున్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నా దాని అడుగులను బట్టి చిరుతగా పరిగణించాల్సిన అవసరం లేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కార్మికులు, ప్రజలు భయపడాల్సిన పని లేదని వారు భరోసా ఇచ్చారు. వరంగల్ కార్పొరేషన్లోని 3వ డివిజన్ పైటిపల్లి హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీ బాబా రహమతుల్లా హై మందిరంలో దర్గా పీఠాధిపతి అంకుశావలి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ శ్రీబారాణి, అనిల్ కుమార్, అసన్పర్తి ఎస్ఏ విజయ్ కుమార్ హాజరయ్యారు. దర్గా పీఠాధిపతి దర్గాకు వచ్చిన భక్తులకు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో 3వ డివిజన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రబ్బానీ, టీఆర్ఎస్ నాయకులు సతీష్, వినయ్, సంపత్, మోసిన్ రాజు తదితరులు పాల్గొన్నారు. आस्ताने की रोशनी की रुखानी के सदक़े हमें एक और नेक बना दे मौला। हमारे हर गुनाह कबूल अता फरमा। खास तेरे आस्ताने की नेमत का सदक़ा दिला दे मौला। हमें और मोहब्बत। या इलाही भूल जाऊं मज़ा की तकलीफ को, शादी दीदार फ़स्ल मुस्तफ़ा का साथ हो, खुशियों के लब से आमीन रब्बना का साथ हो। या इलाही दुनिया में हर मुश्किल से बचाना मौला, खुदा में न कुछ रंज दिखाना मौला, वजूद दरे पाक पैगंबर के हुजूर सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रमज़ान शब बारात मुबारक तमाम इस्लाम भाइयों को। अल्लाह तमाम नेक तौफीक अता फरमाए। इस्लाम की हर इस रमज़ान की खुशबू तमाम मुसलमानों को खुशबू ख्यालों में रहने की तौफीक अता फरमाए और ऐसे रमज़ान कई मामलात में अपने इस्लाम भाइयों ने कर लेने की तौफीक अता फरमाए। आज तेलंगाना के तमाम ताल्लुक़ में हमारे वज़ीर आज़म के तुफ़ैल से हर मोमिन भाई ने तकरीबन तमाम इफ्तार पार्टियों की नक़ल मोहब्बत में रहते हुए काम करते हुए तमाम मामलात को खून को इज़्ज़त दिया गया है। हज़रत
यह आस्थान मुबारक हज़रत नूरुद्दीन क़ादरी रहमतुल्लाह अलैह के आस्थाने में आज मस्जिद नूर में इफ्तार की दावत की गई है। जनाब तमाम हज़रत वर्दना पेट के आरू रमेश आने वाले थे, वक्त मुकाम से थोड़ा काम की मौजूद में नहीं आ सके और उसके ताल्लुक से MP पदसुरीदाकर साहब भी आने का वादा किया गया, मगर वह हालात के मजबूरी के तौर पे नहीं आया गया, मगर मामूलात तो किया गया कि इंशाअल्लाह हम पूरे काम करेंगे और मुसलमानों के साथ रहेंगे बोलकर वादा फरमाए। अपने पेट बिल्ली के 3 डिवीज़न में अनिल अन्ना भी आए हुए हैं, तमाम TRS के लोग भी दाखिल हुए हैं और इस्लाम भाइयों से आज इफ्तारी पार्टी मुकामिल की गई है। मेरी एक ही गुजारिश होती है कि ए अल्लाह हमारे को इसी तरीके से तमाम कौम को चलाने की तौफीक अता फरमाए, आने वाले दुनिया में इसी मोहब्बत से कायम दायम रहने की तौफीक अता फरमाए। రంజాన్ పర్వదినాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు కానుకలు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట జామ్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 7 చోట్ల అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొని నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశారు. ఎందుకంటే 5 సార్లు నమాజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క మంచి నిన్న చుక్క తీసుకుందా ముస్లిం సహోదరులందరూ కూడా ఈ శ్రేష్టమైనటువంటి నమాజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం ఉంటుంది. అంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దాని మంచితనాన్ని ప్రజలకు వివరిస్తూ మరి ఆ పవిత్ర దినాలన అన్ని పండుగల సందర్భంగా ప్రతి పేదవాడు కూడా సంతోషంగా కొత్త దుస్తులు ధరించాలి. ఆ మతాల్లో ఒక ఔన్నత్యాన్ని ప్రజలందరూ కూడా వివరించేదానికి ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మరి ఇప్పటి వరకు కూడా మైనార్టీ ముస్లిం సోదరులకు కొత్త దుస్తులు పంపిణీ ఇవ్వటమే కాకుండా మరి ఇఫ్తార్ విందును ప్రభుత్వ పరంగా అధికారికంగా ఇవ్వటం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతుంది. అందులో భాగంగా మరి చారిత్రాత్మక నగరంలో సిటీ ఆఫ్ యూనిటీలో మరి నగరంలో 3 ప్రదేశాలలో మరి ప్రభుత్వ తరఫున అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి ఈరోజు ఈ నగరానికి ముఖద్వారం అయినటువంటి కాజ్పేట్ ప్రాంతంలో జామా మసీదులో మరి ఈరోజు ఇఫ్తార్ విందు ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం జరిగింది. అందులో మరి ఈడీ మైనార్టీ శ్రీనివాస్ గారితో పాటు గౌరవ చైర్మన్ మౌలానా గారు, గౌరవ లైబ్రరీ చైర్మన్ సోదరులు అజీజ్ ఖాన్ గారు, నర్సింగ్రావు గారు, మా మైనార్టీ నాయకులు సోనీ గారు, మహమూద్ గారు, మా రమేష్ గారు, అదేవిధంగా మరి అన్ని మతాలను గౌరవిస్తే విధంగా మరి అన్ని మతాల మరి అయ్యగారితో పాటు మరి శ్రీనివాస్ అయ్యగారితో పాటు మరి అదేవిధంగా మా దానం గారు ప్రీస్ట్ కూడా రావటం జరిగింది. ఈ తీరుగా ఆ మతాల్లో ఉన్నటువంటి నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో సీనియర్ నాయకుడు ఎల్ రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్లో చేరారు. దాదాపు 300 మంది నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల ఫంక్షన్లో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో విజయ్, చాకలి వీరన్న, ముకుంద, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. వేదిక పైన అందరూ కూడా కేసు పైన కూర్చోవచ్చిన కోరుతున్నాం. మాట్లాడతారు. అలాగే మండల సెక్రటరీ కృష్ణారెడ్డి గారు, స్థానిక సర్పంచ్ కస్బే గోవర్ధన్ గారు. మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకు ఎన్ని ఓట్లు మీరు ఇచ్చినా కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము
ఈ కేసీఆర్ సార్ కొన్నికే తయారుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ అన్ని ఊర్లలో కూడా మళ్ళా ఐకేపీ సెంటర్లు కానీ పిఏసిఎస్ సెంటర్లు కానీ ఓపెన్ అవుతాయి. మీరందరూ కూడా దయచేసి మీరు పండించిన వడ్లన్నీ కూడా వరి కొనుగోలు కేంద్రాలనే అమ్మాలే, అది కూడా మద్దతు ధర 1960 రూపాయలకు మీరు అమ్మాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇలా కాంగ్రెస్ గురించి మాట్లాడితే దానికి లంగు లేదు, లగాం లేదు. లీడర్ ఎవడో తెలియదు, ఓడిపోయిన ఆయన పత్తలేడు. వీడికి 3.5 ఏళ్ళే, 6 నెలలకు ఒకసారి వస్తాడు, 3 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తాడు. ఇది ఆయన పరిస్థితి. రాష్ట్రంలో చూస్తే తలసేమియా ఫ్రీ తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తలసేమియా సికిల్ సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్, ఉపాధ్యక్షురాలు రత్నావళి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలోని తలసేమియా సికిల్ సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వారు వెల్లడించారు. తల్లి గర్భంలో పిండ దశలో ఉన్నప్పుడే HbA2ను రక్త పరీక్షను ప్రతి గర్భిణి తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ఈ నెల 30న తలసేమియా సికిల్ సెల్ అనీమియా వ్యాధి నివారణకు మొట్టమొదటి జాతీయ అవగాహన సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు దేశం నలుమూల నుంచి 84 సికిల్ సెల్ సొసైటీ నిర్వాహకులతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రానున్నట్లు వారు తెలిపారు. EMT గురించి స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో మా ఈ తలసేమియా సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కేర్ అండ్ కంట్రోల్. అంటే ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ అలాగే ఇలాంటి పిల్లలు కాకుండా చేయాలన్నది మా కాన్సెప్ట్. దానిలో భాగమే రేపు 30వ తారీఖు జరగబోయే నేషనల్ కాన్ఫరెన్స్. ఈ నేషనల్ కాన్ఫరెన్స్కి దాదాపు 87 సొసైటీస్ దీంట్లో వాళ్ళ ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపు 150 మంది దాకా డెలిగేట్స్ ఆల్ ఓవర్ ఇండియా వస్తున్నారనమాట. రైట్ ఫ్రమ్ సిక్కిం టు కింద కేరళ వరకు, ఇటు అస్సాం నుంచి గుజరాత్ వరకు అంతా టోటల్ ఇండియా నుంచి మనకి ఇక్కడ డెలిగేట్స్ వస్తున్నారు. సో ఇలాంటి ప్రివెన్షన్ మీద ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే భారతదేశంలో మొదటిసారి అవుతుంది ఇంత పెద్ద ఎత్తున. అది కూడా మన తెలంగాణలో హోస్ట్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మాది ఇక్కడ ఉన్న రిజిస్టర్ అయిన పిల్లలు దాదాపు 3200 పిల్లలు. ప్రపంచంలోనే ఒక అండర్ వన్ రూఫ్ అంటే ఒక దగ్గర ఇంతమంది పిల్లలకి ట్రీట్మెంట్ జరగడం అన్నది మనది అది అతిపెద్ద సంస్థ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి అయితే లేదు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరికి తీసుకువెళ్ళే బాధ్యత ఈ మీడియా మిత్రులది మరియు గవర్నమెంట్ది ఎంతగానో ఉంది. సో మేము ఏదైతే తలసేమియా ఫ్రీ తెలంగాణ అన్న కలలు కంటున్నామో అదేవిధంగా తలసేమియా ఫ్రీ ఇండియాని కూడా సాకారం చేయాల్సింది కదా. ఈ మీడియా తరఫున మీ అందరినీ నేను కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పెళ్లికి ముందర మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ హనుమాన్ దేవాలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. దుండగులు ఉండిని ఎత్తుకెళ్తుండగా అడ్డు వచ్చిన వృద్ధురాలిపై దాడి చేశారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ना पूरा लेके गए? हाँ लेके गए, मिला चोर मिला। हाँ इधर मिला? हाँ हाँ सामान निकाल लिए बोल रहा ना। तो आना ये तोड़े बाहर का तोड़े काला पूरा तोड़ दिए। फिर ये बाद में लगाया। अभी महिला 4 महीने पहले नहीं, 1 साल पहले साल हो गया। हाँ मालिक, 1 हफ्ते पहले ताला के सामने हुआ क्या आएगा। तो यहाँ से कुछ खा गया। यहाँ कुछ चोरी हुआ है तो हमारे को मालूम हुआ तो हम यहाँ देखने आए हैं। कुंडी तो अंदर ही दिख रहा है और क्या हुआ इन्वेस्टिगेशन चल रहा है। पुलिस आए तो है इधर। हम ये मंदिर के मेंबर है, का नाम राजू गोड़दवे, खास फ्रेंड है। तो डेली हम यहाँ सुबह मंदिर को आते हैं। बता रहे चोरी हुआ बोल के, अभी पुलिस वाले इन्वेस्टिगेशन कर रहे हैं। तो अंदर एक अम्मा रहता बहुत सालों से, उसको सिर में मारे बोल के बता रहे हैं। यहाँ चोरी करते होगा तो रोके बोल के उनको मारे करते, ये अस्पताल लेके गए हैं। ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమరి పట్టణంలోని 3 పరీక్ష కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆలగడ్డ రూరల్ సీఐ రాజశేఖర రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా పరీక్ష సమయంలో మాస్ కాపింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఈఓ అనురాధ మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పోలీసులు ఎస్ఐ రమణయ్య, హెచ్ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇప్పుడు మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ప్రజెంట్ చాగల్మరిలో మనకు జరుగుతూ ఉన్నాయి. స్టేట్ వైడ్ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు చాగల్మరిలో 3 కేంద్రాల్లో బాయ్స్ హై స్కూల్, సెయింట్ ఆన్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ చీఫ్స్కి, తర్వాత ఇన్విజిలేటర్లకు కూడా మేము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్ తీసుకెళ్ళడం కానీ, ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ తీసుకెళ్ళడం కానీ, పిల్లల్ని మాస్ కాపీకి పాల్పడేటట్టు చేయడం కానీ, బయట నుంచి ఇతర వ్యక్తులు ఎవరైనా అనుచిత వ్యక్తులు వచ్చి ఈ యొక్క బుక్స్ కాపీస్ అందించడం కానీ ఇలాంటివి చేసినట్లయితే వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి పబ్లిక్ అంతా కూడా మాకు కోఆపరేట్ చేసి వాళ్ళ పిల్లలు ప్రశాంతంగా ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ రాసుకునే విధంగా కోఆపరేట్ చేస్తారని, అలాగే టీచర్లు కూడా ఇట్లాంటివి ఎవరైనా కానీ ఎక్కడైనా చిన్నవి మిస్టేక్లు జరిగినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. సో పిల్లలు కూడా దీన్ని అర్థం చేసుకొని వాళ్ళ టైమింగ్కి వాళ్ళు వచ్చి ఎగ్జామినేషన్ రాసుకొని మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి వెళ్తారని కోరుకుంటున్నాం. జనగామ జిల్లా బచ్చనపేట ఇటుకలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సిఐ నాగబాబు శుక్రవారం ఆవిష్కరించారు. ఇటుకలపల్లి అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య, ముఖ్య తిరుపతి రెడ్డి, సర్పంచ్ నాగిరెడ్డి, రజిత, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ యోజన సంఘ అధ్యక్షుడు జరిపోతుల నరేష్ మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టకు తమ వంతు సాయంగా విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అన్న కూర్చోండి, మన కోసం కుర్చీలు కూడా ఖాళీ ఉన్నాయి, కూర్చోవాలి, రావాలి, కూర్చొని ఎంతసేపు నిలబడి ఉంటారు. ఆయన ఆశ్వేషణ ఇచ్చిండు. వేదిక మీద ఉన్న పెద్దలకు అందరూ కూడా జై భీములు తెలియజేస్తూ, అన్న నేను ఒక క్వశ్చన్ అడుగుతా అనుకుంటున్నాను. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ భారతరత్న
ఆ వ్యక్తి అనేది ఇందాక నుంచి ఎంటైర్ సాయన టీముకి కూడా అంటే అందరూ వాడు అది ఇంకొక మాట అన్నారు, ఇంతమందికి డయాస్ మీద మాకు తర్వాత వీళ్ళందరికి కూడా ఈ టైప్ ఆఫ్ చొక్కాలు వచ్చినాయి అంటే గ్రేట్ కోర్టు ఎవరన్నా అనకపోయినా అది అంటే రాజ్యాంగం రాయటానికి ఆయన పడ్డ కష్టం అంటే మాకు పొలిటికల్ ఐడియా ఉంది కాబట్టి పొలిటికల్ సైన్స్ ఐడియా ఉంది కాబట్టి అంటే రెగ్యులేట్ చట్టం 1774 నుంచి స్టార్ట్ అవుతూ 1935 భారత యాక్ట్ ప్రకారంగా నడుచుకుంటూ ఇవన్నిటిలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి అమెరికా యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగాల నుంచి జర్మనీ నుంచి అన్ని రాజ్యాంగాల్లో ఉన్నటువంటి ఇవాళ ఎస్టీల వారు కాదు, బీసీ ప్రతి ఒక్కరికి అందరి సొంతవాడు. ఆ మహనీయుని ఎంత పోడినా ఇంకా తక్కువే అని నేను అనుకుంటున్నాను. ఈ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన ఈ టీం బృందానికి శిరస్సు వంచి పేరు పేరున. సో ఆయన కోసం చెప్పాలనుకుంటే ఈ 360 రోజులు కూడా అయిపోవు. 2 ముచ్చట్లలో చెప్పి ముగిస్తూ ఉన్నాను. పెద్దలు అందరూ చెప్తారు కాబట్టి చెప్పిందే చెప్తే కూర్చున్న కూడా ఇదేంద్ర ఆయన చెప్పి ఈయన చెప్పి మళ్ళీ అదే చెప్తున్నారంటే అవుతుంది. తలా ఒకరు చెప్పుకుంటూ 2 నిమిషాల టైం లేదు కాబట్టి ఈరోజు ఇంత పెద్దగా గ్రాండ్గా సక్సెస్ కావడానికి ముఖ్యంగా ఇటుకలపల్లి గ్రామ అంబేద్కర్ యోజన సంఘానికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే నేను పడమటికేశపురంలో సర్పంచ్ అయినా. రాజ్యాంగం రాజ్యాంగం రాయకపోతే నేను కూడా మా తాత చేసినట్టు దొరల కింద వెట్టి చాకిరి చేసేది. మనకు అవకాశాలు ఉన్నాయి కానీ దాన్ని వినియోగించుకోవడం లేదు. 10వ తరగతి పాస్ కాగానే అమ్మ నాకు ఫోన్ కావాలని చెప్పి ఇంట్లో ఒక అబ్బాయి $100 తీసుకుంటాడు. $100 ఫోన్ తీసుకొని ఆ ఫోన్ మొదలు పడుకుంటూ చదువుకునే పోతాడు. పెద్దపల్లి జిల్లా మందని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిఐ సతీష్, డిపో మేనేజర్ శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఐ చంద్రకుమార్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీడియో ఇది వీడియో తీసిన ఇట్లా అంటే ఇట్లా కూడా ఫోటోలు వస్తాయి.
వనస్థలి భక్త సమాజం సేవా కార్యక్రమాల పరంపర కొనసాగుతుంది. వనస్థలిపురం రెడ్ వాటర్ ట్యాంక్ వద్ద ఉచితంగా మజ్జిగను పంపిణీ చేశారు. వనస్థలి వాసి జీవీఆర్ ప్రసాద్ తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చారు. కార్యక్రమంలో రంగస్థల నటులు ఒల్లూరి హనుమంతరావు, చిట్టిబాల నాగేశ్వరరావు, హోమియోపతి డాక్టర్ రవి, సీతారాం శర్మ, రవిశర్మ, బుగ్గయ్య, సిహెచ్ విఆర్కే మూర్తి పాల్గొన్నారు. ఈ సేవలు ఎండాకాలం మొత్తం కొనసాగుతాయని తెలియజేశారు. అనూహ్యంగా ఈ అవకాశం నాకు లభించినందుకు శ్రీ మూర్తి గారికి, తర్వాత భక్త సమాజం వారందరికీ, ఇక్కడ పాల్గొన్న వారందరికీ నా కృతజ్ఞతలు. వారు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేసినారు, ఇంకా చేస్తున్నారు, చేయబోతున్నారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క ఈ మంచి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు, తర్వాత ఆప్తులు వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ధన్యులందరుగాక. వారు ప్రతి చోట ఏదో రోజు ఈ ఎండాకాలంలో కార్యక్రమం మొదలుపెడుతున్నారు. చాలా సంతోషదాయకమైనది. కానీ ఇది అందరికీ ఉపయోగపడేది. ఇది కేవలం ఎంతో ఖర్చు కాదు. ఇది పేదలకు సహాయం చేసినట్టు అవుతుంది. ఇది మామూలుగా 750 రూపాయలు కూడా ఖర్చు కాదు. 750 ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇది మొత్తం మన వంశంలో అందరికీ కూడా పనికొచ్చే యొక్క కార్యక్రమం కాబట్టి మీరందరూ తెల్లారు లేస్తే 10:30 కల్లా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇందులో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. డాక్టర్గా ఏం చెప్తున్నానంటే ఎండ వలన ఒంటిలో ఉన్న ఈ వాటర్ తగ్గుతుంటుంది. దానివల్ల ఈ మజ్జిగ ఏంటంటే మన బాడీకి చలవ చేసి సన్ స్ట్రోక్ నుంచి కూడా మనం కాపాడుతుంది. వనస్థలిపురం భక్త సమాజం వారు చేసే సేవ మరువలేనిది. ఇంకోటి ఏంటంటే ఎండలు బాగా మండిపోతున్నాయి. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బాగా అలసిపోతున్నారు, చెమట వస్తుంది. కానీ మరి చేసే సేవ గుర్తుపెట్టుకొని మంచిలే కాకుండా చల్లటి మజ్జిగ దాంట్లో కొత్తిమీర వేసి మరి ఇంత మంచిగా సప్లై చేస్తున్నారు. బస్సులో పోయేవాళ్ళు కానీ, బండ్ల మీద పోయేవాళ్ళు కానీ, ఆటోలో మీద పోయేవాళ్ళు కానీ, ఆటో వాళ్ళకి కానీ పిలిచి మరీ మేము 1 గ్లాసు కాదు 2 గ్లాసులు లాగానే పిలిచి మరీ ఇస్తున్నాం. ఈ సేవలు చాలా చిరస్మరణీయం. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక బస్ స్టాప్లో అయితే బస్సులు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు వీరందరి కోసం దాహార్తి తీర్చడానికి నడుము కట్టి భక్త సమాజం వారు చాలా సేవ చేస్తున్నారు. ఈ సేవలు మరవలేని. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమాన్ దేవాలయంలో ఉండి అపహరణకు విఫల యత్నం, అడ్డు వచ్చిన వృద్ధురాలిపై దుండగుల దాడి. తలసేమియా ఫ్రీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, తలసేమియా సివిల్ సొసైటీ పిలుపు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలకు కానుకలు, ప్రభుత్వ చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్ వెల్లడి. రెడ్డిలో ల్యాబ్ పరిసర ప్రాంతాలలో పోలీస్ సంచారం, అడలిపోతున్న కార్మికులు, స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.